డాడీ డాడీ సమ్మర్ కదా మ్యాంగోస్ తీసుకొస్తావా? సరేనా తీసుకొస్తాను. డాడీ మీకోసం మ్యాంగోస్ అయితే తీసుకొస్తాడు, కానీ మీరు మ్యాంగో ఛాలెంజ్లో పార్టిసిపేట్ చేయాలి. మ్యాంగో ఛాలెంజ్ అంటే నేను చెప్తానుగా. ఓ ఇది ఎక్సైట్మెంట్ ఉన్నట్టుంది. నేను ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా, సరేనా? మాన్వి భవిక, ఈ మ్యాంగో ఛాలెంజ్లో 3 రౌండ్స్ ఉంటాయి. దాంట్లో ఫస్ట్ ఏందో నేను మీకు చెప్తా. ఈ జ్యూస్ని ఈ బౌల్లో వేసి ఇస్తాను. చేతులతో ముట్టుకోకూడదు, కానీ జ్యూస్ మొత్తం ఎవరైతే ఫస్ట్ ఫినిష్ చేస్తారో వాళ్ళే ఈ ఫస్ట్ రౌండ్ విన్నర్. ఈ ఛాలెంజ్ అయితే సూపర్గా ఉంది. అవును చెల్లి, ఈ ఛాలెంజ్ చాలా ఎక్సైట్మెంట్గా కూడా ఉంది. ఎవరు విన్ అవుతారో చూసుకుందాం. పంతం 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 నీదా. అమ్మా మేము రెడీ. మ్యాంగో జ్యూస్తో నేను కూడా రెడీ. పదండి ఫస్ట్ రౌండ్ మొదలు పెడదాం. రెడీయా? ఇక మొదలెడదామా? ఎవ్వడు తగ్గటంలా, ఎవడు కూడా యాక్టింగ్ ఎరగదీసేస్తున్నాడు. కమాన్ కమాన్ మాన్వి, కమాన్ భవిక, కమాన్ కమాన్. ముట్టుకోవద్దు. ఓ వావ్ సూపర్. ఈ రౌండ్ అయితే భవిక విన్నర్ అయిపోయింది. మాన్వి నీది కొంచెం మిగిలిపోయింది, కాబట్టి ఈ రౌండ్ కి మీ చెల్లె విన్నర్, సరేనా? సరే డాడీ, సెకండ్ రౌండ్ లో చూసుకుందాం. అమ్మా మేము సెకండ్ రౌండ్ కి కూడా రెడీ. మేము చాలా ఎక్సైటింగ్ గా ఉన్నాం. సెకండ్ రౌండ్ ఏంటో చెప్పమ్మా. ఆగండి ఆగండి, నేను చెప్తాను. మళ్ళీ ఈ బౌల్లో నేను మ్యాంగో జ్యూస్ వేసి ఇస్తాను. ఈ బౌల్లో జ్యూస్ని స్పూన్తో వేరే బౌల్లో తీసుకెళ్ళి ఫిల్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ మ్యాంగో జ్యూస్ని ఫిల్ చేస్తారో వాళ్ళే సెకండ్ రౌండ్ విన్నర్. అర్థమైందమ్మా. ఇప్పుడు ఈ జ్యూస్ ఉన్న బౌల్లో స్పూన్ తోటి జ్యూస్ని తీసుకొని వెళ్ళి అక్కడున్న ఎంటీ బౌల్లో ఫిల్ చేయాలి. ఎవరైతే ఫస్ట్ ఫిల్ చేస్తారో ఆ బౌల్ని వాళ్ళే రౌండ్కి విన్నర్. అంతే కదమ్మా? అంతే నాన్న. మాన్వి, ఆల్రెడీ భవిక అయితే ఫస్ట్ రౌండ్లో విన్ అయింది. ఇప్పుడు చూసుకో మరి, ఓకేనా? ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. అమ్మా, ఈ ఛాలెంజెస్ అయితే మాకు చాలా బాగా అనిపిస్తున్నాయి. ఈ రౌండ్కి కూడా మేము రెడీ. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు అంతే. కమాన్ కమాన్ మాన్వి, భవిక కమాన్. కమాన్ కమాన్ మాన్వి, భవిక కమాన్ కమాన్. చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎవరు విన్నర్ అవుతారో. గైస్ మీకేం అనిపిస్తుంది, ఎవరు విన్ అవుతారని? మాన్వియా భవిక ఈ సెకండ్ రౌండ్? త్వరగా కామెంట్ లో చెప్పండి. నేనే విన్నర్. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ విన్నర్ భవిక. ఫస్ట్ రౌండ్ లో నేనే విన్ అయినా కదా. అయినా థర్డ్ రౌండ్ కూడా ఉంది కదా. థర్డ్ రౌండ్ లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళే ఫైనల్ విన్నర్. థర్డ్ రౌండ్ కూడా చూసుకుందాం. థర్డ్ రౌండ్ సెకండ్ రౌండ్ లాగా కొంచెం సేమ్ ఉంటుంది, కానీ చాలా డిఫికల్ట్ ఉంటుంది. ఆ డిఫికల్ట్ ఏందో నేను మీకు చెప్తా. ఇందాక సెకండ్ రౌండ్లో ఇదే జ్యూస్ బౌల్లో స్పూన్ ఇలా పట్టుకొని వేరే బౌల్లోకి తీసుకెళ్ళి ఫిల్ చేసాం. కానీ ఇప్పుడు థర్డ్ రౌండ్లో ఇదే స్పూన్ని నోట్లో పట్టుకొని జ్యూస్ని తీసుకెళ్ళి వేరే బౌల్లో ఫిల్ చేయాలి. దీంట్లో రూల్స్ ఎలా ఉంటాయంటే, థర్డ్ రౌండ్లో స్పూన్ని చేతితో పట్టుకోకూడదు. ఇంకా స్పూన్ని ఎవరైతే కింద పడేస్తారో ఈ రౌండ్లో వాళ్ళు ఓడిపోయినారు. ఛాలెంజ్కి రెడీనా? వామ్మో, ఈ థర్డ్ రౌండ్ ఛాలెంజ్ చాలా అంటే చాలా డిఫికల్ట్గా ఉంది. నోరుతోనే స్పూన్ని పట్టుకోవాలంట, నోరుతోనే బౌల్ని కూడా ఫిల్ చేయాలంట. చాలా డిఫికల్ట్గా ఉంది, కానీ చాలా ఎక్సైట్మెంట్ కూడా ఉంది. ఏం ఎక్సైట్మెంటో ఏంటో. స్పూన్ని చేత్తోని పట్టుకోవద్దు, కింద పడితేనేమో అవుట్. ఏంటో ఏమో. అయినా లాస్ట్ రౌండ్ కదా, ఎవరు విన్ అవుతారో చూసుకుందాం. అమ్మ మేము రెడీ. సరే మరి లాస్ట్ రౌండ్కి మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్.
మీరు బౌల్ చేతితో ముట్టుకోవచ్చు కానీ స్పూన్ ని ముట్టుకోవద్దు అంతే. ఛాలెంజ్ అదే. మీరు తీసుకోవడానికి రావట్లేదు కదా. మాన్వి దగ్గర త్వరగా అయిపోతుంది ఫ్రెండ్స్. నాకైతే ఎందుకో మాన్వి గెలుస్తా నాకు అనిపిస్తుంది. ఇంకోండి మాన్వి కొంచెం బౌల్ పట్టుకోవచ్చు చేతితో. స్పూన్ పట్టుకోవచ్చు, స్పూన్ టచ్ చేయాలి. అయిపోయింది ఎందుకంటే కాబట్టి కొంచెం మిగిలింది. పర్లేదు, చాలా ఎక్సైట్మెంట్ ఉంది కదా అక్క. కంగ్రాచులేషన్ చెప్పు. ఎవరు గెలిచినా కూడా హ్యాపీయా? మీ అక్క గెలిచింది, నువ్వు గెలవలేని ఏం లేదా? సరే లావణ్య కదా, త్వరగా రా. చూడు ఈ మ్యాంగో ఛాలెంజ్, నీకు మ్యాంగో ఛాలెంజ్ లో ఎవరు గెలిచారు? భవిక ఎందుకు విన్నర్ అంటే భవిక ఈ పార్టిసిపేట్ లో కూడా చాలా చేసి చిన్నది కదా, ఆయన కూడా నాకు మధ్యలో చెప్తా ఉంది డాడీ స్పూన్ పట్టుకున్నందుకు పళ్ళు నొప్పి అవుతుందని. ఆయన సరే మీ ఇద్దరు మ్యాంగో ఛాలెంజ్ విన్నర్ కి ఎవరు విన్నారు? మీ ఇద్దరు విన్నర్. సరేనా? ఓకేనా? సరే మీరు విన్నారు కదా, మరి మీకు ఏం కావాలి? మ్యాంగో జ్యూస్ కావాలా? మా ఛాలెంజ్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి. మీరు కూడా ఈ సమ్మర్ లో ఏమైనా ఛాలెంజెస్ చేశారా? అయితే కామెంట్ లో చెప్పండి. ఇంకా మ్యాంగోస్ ఎవరికి ఇష్టమో అది కూడా కామెంట్ లో చెప్పండి.